ఏంటి ఎవరు లేరు అసలు, చాలా లేట్ అయినట్టుంది, త్వరగా వెళ్ళాలి. Very good morning. Sit down. Excuse me, sir. ఎవరమ్మా? రండి లోపలికి రండి. మే ఐ కమ్ ఇన్ సార్? రామ్మా లోపలికి. ఒకసారి పైకి లేమ్మా. ఏం లేటు? బస్ పంచర్ అయింది. ఏం అంత లావు ఉన్నావు అంటమ్మా బస్ పంచర్ అవ్వడానికి? సర్లే కూర్చో. ఏమ్మా నువ్వేం లేటు? అదే బస్లో నేను ఉన్నాను సార్. ఇంకో పక్క టైర్ నువ్వు పంచర్ చేసావా? డయాగ్రామ్స్ వేసుకున్నావు. ఇప్పుడు మీరు కూడా గీసుకోండి. ఇది ఈరోజుకి చాలమ్మా. నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈరోజుకి చాలా అందరూ హోంవర్క్ చేసుకోరండి, సరేనా? ఇదే చేసుకురావాలి. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మళ్ళీ ఈ విషయం ఏంటంటే క్లాస్లో సౌండ్ లేకుండా క్లాస్ బాగోదు కదా. క్లాస్లో సౌండ్ చేయాలి, కానీ ఆ సౌండ్ నా దగ్గర ఉండాలి. అర్థమైందా? మినిమము ఆ మాత్రం టెంపో లేకపోయినా, ఆ మాత్రం డైలాగ్ డెలివరీ లేకపోయినా అస్సలు నిద్రపట్టదు. రైట్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయినాయా, వస్తున్నాయా? ఎగ్జామ్స్ వస్తున్నాయా? ప్రిపేర్ అవుతున్నారా? సో ద కైండ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి, మన సిలబస్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి, యాజ్ యూజువల్ మనం తొందరగా ఇది చాప్టర్ కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్కి ఒక క్వశ్చన్ వస్తుంది దీంట్లో. సో మ్యాండేటరీ క్వశ్చన్ కాబట్టి మనం రాయాల్సిన క్వశ్చన్ ఈజీ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ నుంచి చెప్పుకుని స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ అన్ ఐసోమెట్రిక్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ హ్యావింగ్ లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్. సో this is our isometric view we had drawn. From this we had to draw the orthographic projection from this isometric projection. అబ్బాయిలు బిజీగా ఉన్నట్టున్నారు క్లాస్లో. ఒకసారి తిన్నా ఫోన్ పెట్టుకున్నాను. మీ పేరు ఏంటన్నా? మనోజ్. మీ పేరు నాన్న? రాజేష్. ఏ ఇయర్ చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్. కాలేజీకి వచ్చి చదువుకోవాలన్న మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఫోన్లు తెచ్చుకోకూడదు అని కాలేజీ రూల్స్ పెట్టినా కానీ ఫోన్ తెచ్చి క్లాస్లో వాడుతున్నారంటే నాకు ఏం చెప్పాలో మీకు ఏం అర్థం కావట్లేదు. అయినా ఈ విషయం వాళ్ళిద్దరు కదమ్మా, అర్థమవుతుందా? క్లాస్లో అందరికీ క్లాస్లో వాడు ఇన్షర్ట్ చేయలేదు, మినిమం ఐడి కార్డు వేసుకోలేదు, పైగా ఫోన్ తెచ్చి వాడుకుంటున్నారు. ప్యూర్లీ గీతాంజలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ని అందరూ డామినేట్ చేస్తారు. దాని వాళ్ళిద్దరికి చెప్పట్లేదు, క్లాసులో అందరికి చెప్తున్నాను. ఎందుకంటే అమ్మాయిలు ఈ రోజుల్లో అబ్బాయిల కంటే మించిపోయినారు. అబ్బాయిలు తెచ్చుకోవడం కాదు, వాళ్ళు దొరికారు కాబట్టి అబ్బాయిలు బాగుపడ్డారు. అమ్మాయిలు తెచ్చుకోకుండా దొరకకుండా భయపడుతున్నారు. కూర్చోండి రా, కూర్చోండి. ఈరోజు విషయం ఏంటంటే ఇంకో 1 monthలో ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి కాన్ఫిడెంట్గా చదవండి. ఏ రకంగా బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండా
25 మార్కులతో పాస్ అవ్వాలి, 25 మార్క్స్. అది కూడా పాస్ అవ్వకపోతే మనకు ఉద్యోగాలు ఇచ్చేవాడు ఎవరు. సో ఎటువంటి బ్యాక్ లాక్స్ లేకుండా బాగా కష్టపడి చదవండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. పేపర్ ఎలా వస్తుందో ఏంటో, ఈరోజు ఎగ్జామ్ బాగా రాయాలి. పేపర్ ఎలా వచ్చిందో ఏమో, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో. సర్లే ఏదో ఒకటి రాసేద్దాం. సర్లే ఏముందిలే, ఏదో ఒకటి రాద్దాం. సినిమాల స్టోరీలు. జరగని రిజల్ట్స్ చూసుకోవాలి. పాస్ అయిపోయాయి బాగా పాస్ అయిపోయాను. మీరు మళ్ళీ రాయండి ఎట్లా ఒకటి. రిజల్ట్స్ వచ్చాయి చూసుకున్నారా మీరు? చూసుకున్నారా? చూసుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి సరే. కనపడలేదు. ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు? ఇద్దరు పాస్ అయిన లేండి, పాస్ అయిన పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారు? ఫెయిల్ అయిన ముగ్గురేనా? ఫెయిల్ అయిందా? కూర్చోండి సార్. ముగ్గురు ఫెయిల్ అయిన ఉన్నాయి సార్. లేనమ్మా క్లాస్ ఫస్ట్ డే 1 నుంచి చెప్తున్నాను మీకు, చదువుతూనే ఉండమని చెప్పి. మనకు అయి తప్ప ఫోన్లు తీసుకురావడం, కాలేజీకి ఫ్యాకల్టీ తెలియకుండా ఎలా దాపెట్టుకోవాలి, క్లాస్లోనే ఫ్రెండ్స్తో ఎలా వాట్సాప్లో చాటింగ్ చేసుకోవాలి, ఈ ఆలోచన తప్ప పుస్తకం తీసుకోవాలి, చదవాలి అన్న ఒక ఆలోచన, ఒక నిబద్ధత ఎప్పుడు లేదు మీకు. డే 1 నుంచి కాలేజీలో చేరినప్పటి నుంచి ఈరోజు చదువుకో ఉంటే ఈరోజు ఈ ఫెయిల్యూర్ అనే రోజు చూసుకునే వాళ్ళు కాదు. ఓకేనా? కనీసం కష్టపడి చదివి, ఎందుకంటే మార్కుల కోసం ఏ సైంటిస్టు ఎడవలేదు. ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయినట్టుగా ఉండడు. ఏమో మన కోసం సక్సెస్ సెకండ్ అటెంప్ట్ కోసం వెయిట్ చేస్తుందేమో. సరే ఈసారి అటెంప్ట్లో అన్నా దాన్ని ఏ తప్పు ఇప్పుడు జరిగిందో ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఈసారి సప్లీ ఎగ్జామ్స్ అన్నా రాసి దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అర్థమైందా? కూర్చోండి. ప్రణతి డ్రావా. ఏమన్నా చెట్రారా? వస్తున్నారా? ఎక్స్ప్లెయిన్ చేయరా, డౌట్ ఎక్స్ప్లెయిన్ చేయవా? ఏం చేయవా? ఇదిగోండి నీ బుక్ ఇట్టి చెప్తా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఇంపార్టెంట్ చెప్తాను, అవి నేర్చుకోండి. ఇదిగోండి మా దీంట్లో అయితే ఈ సమ్ అయితే ఇంపార్టెంట్. నాకు చెప్పరా? పేజీలో వచ్చి సెకండ్ ప్రాబ్లం ఉంటుంది. అది వచ్చి స్టాండర్డ్ క్వశ్చన్, స్టార్ ఈరోజు బాగా రాసారు ఎగ్జామ్. రారా రిజల్ట్స్ వచ్చి చూసుకుందాం. ఏమైంది రిజల్ట్? పాస్ అయ్యారా? ముగ్గురు పాస్ అయ్యారా? ఓకే, కంగ్రాచులేషన్ ఫస్ట్. ఓకేనా? మీరు చదువుతారు, చదవలేక కాదు, కష్టపడక ప్రాక్టీస్ చేయక మీరు ఫెయిల్ అయ్యారు. అలా మీరు మార్పు రావాలని, మీరు పాస్ అవ్వాలని చెప్పి మీరు చెప్పేది, అంతేకాని గురువులు మీరు శత్రువులు కాదు. సో కంగ్రాచులేషన్స్. Failure is opportunity. Failure is the opportunity to begin again more intelligently.